హాయ్ ఫ్రెండ్స్. వైఎస్ జగన్ ఇంటి గుట్టు రట్టు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా మార్చేసుకుని సకల రాజభోగాలు అనుభవించారట. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు వస్తువులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచి వ్యవహారం నడిపించేవారట. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు. తాడేపల్లి ప్యాలెస్ కు జనం సొమ్ముతో సోకులు చేసుకున్నారట. రాజభోగాలకు 5 ఏళ్లలో 45 కోట్లు, ఏసీల కోసం 1.5 కోట్లు, ఆలయాల సెట్టింగులకు 1.45 కోట్లు, టేబుల్ ఇతర ఫర్నిచర్ కు 1.37 కోట్లు, సోఫాలు కుర్చీలకి 4.5 కోట్లు, వీడియో టెలికాన్ఫరెన్స్లకు 3.45 కోట్లు, కిటికీలు తలుపులకు 73 లక్షలు. ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా మార్చి హంగామా R&B ద్వారా గుట్టుగా కోట్ల ఖర్చు జీవోలు, ఇతర ఆదేశాలనే రహస్యం, హెలిప్యాడ్, ఆలయాల సెట్టింగులు, ఫర్నిచర్ ఇవ్వలేదని గతంలో కోడెలకు వేధింపులు, ఇంకా సొంత ఆస్తులు అనుభవిస్తున్న జగన్ ప్యాలెస్ గుట్టును కొత్త ప్రభుత్వం విప్పుతుందా అనేది చూడాలి. మరి జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ఆయన ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మాత్రమే. అయినా ఇంకా ఆ రాజభోగాలను అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో మాజీ స్పీకర్ కొడల సొంతానికి ఫర్నిచర్ వాడుకున్నారని ఆయన వేధించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే వాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించి మరీ జగన్ ప్యాలెస్ కు కోట్లు ఖర్చు చేశారు. అక్కడున్న పేదలను తరిమేసి మరీ ఆయన రాజభోగాలు కల్పించారు. ఖర్చు చేసిన ఆ 45 కోట్లతో ముఖ్యమంత్రికి శాశ్వత ఆధునిక భవనాన్ని నిర్మించవచ్చు. 2019లో రోడ్లు, భవనాల శాఖ ఆయన ఇంటికి అదనపు ఏర్పాట్ల పేరిట 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. 2020లో మరో 10 కోట్లు ఖర్చు పెట్టింది. తన ఇంటిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై బయట చర్చ జరుగుతోందని భావించిన జగన్ నిధుల విడుదలకు సంబంధించిన జీవోలు బయటికి రాకుండా కాపాడారు. దీంతో తాడేపల్లి ఇంటిపై పెట్టిన 28 కోట్ల రూపాయల ఖర్చులో 13 కోట్లకు సంబంధించిన జీవోలు ఇవ్వలేదట. VVIP సెక్యూరిటీ ఏర్పాట్ల పేరిట R&B అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టించారు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్లు, ఆయన హయాంలో చివరి ఏడాది 2024లో 3.5 కోట్లు ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో వివిధ రకాల హంగులు, ఆర్భాటాలు, సెట్టింగుల పేరిట R&Bతో ఈ మేరకు చేయించినట్టు తెలుస్తోంది. నిధులు భారీగా ఖర్చు పెట్టాలని నిబంధనలు, మార్గదర్శకాలు అడ్డున్నా ముఖ్యమంత్రి కావడంతో అధికారులు పట్టించుకోలేదట. మిగిలిన వ్యయానికి సంబంధించి మెమో, ఇతర రూపాల్లో ఉత్తర్వులు ఇచ్చి నిధులు మంచినీళ్ల ప్రాయంలో ఖర్చు పెట్టారు. ఖరీదైన సోఫాలు, కుర్చీలు, వీడియో టెలికాన్ఫరెన్స్ పరికరాలు, 85 ఇంచుల OLED టీవీలు, ప్రీమియం కేటగిరీకి చెందిన యాపిల్ కంప్యూటర్, ఇతర సామాగ్రిని క్యాంప్ ఆఫీస్ కు సమకూర్చి పెట్టారట. ఇలా అడ్డగోలుగా ఖర్చు పెట్టినటువంటి జగన్ గుట్టును విప్పుతోంది ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బేరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరన్ టీవీ.